హైవ్యూస్ ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. రీసెంట్గానే ప్రభాస్ విషయంలో వాళ్ళ పెద్దమ్మ చాలా క్లాసుగా గట్టిగా గడ్డి పెట్టారు. ఒరే బాబు, ప్రభాస్ జాతకం మాకు కూడా తెలియదు, వాళ్ళ అమ్మకి తప్ప. అటువంటిది వాడెవడో వచ్చి ప్రభాస్కి హెల్త్ బాగోదని, ప్రభాస్ సినిమాలు పోతాయని, అద్దని ఇదని చెప్తా ఉంటే అడ్డదిడ్డంగా వాళ్ళు వీళ్ళు మొత్తం వైరల్ చేస్తూ ఉంటే ఏమన్నట్టు. కృష్ణరాజు గారు పెట్టుకున్నప్పుడు ఇది తెలిసే వదిలేయండి వాడెవడు అన్నట్టుగా అన్నాడు. బట్ వాళ్ళు వీళ్ళు చూస్తున్న హడావుడి చూస్తే బాధ వేసేది. ఇప్పుడు కన్నా చెప్పలేను, ఇప్పుడు నేను చెప్తున్నాను అని చెప్పేసి ఆమెను. ఇక ఆ తర్వాత అందరూ కూడా గట్టిగా గడ్డి పెట్టారు ఆ మనిషికి. కానీ అతను మాత్రం మరలా వచ్చి సలార్ కలెక్షన్స్ వచ్చేసి అది కాదు ఇది కాదు రకరకాలు. ఇదే మనిషి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అన్నాడు. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి కలెక్టర్ అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఇంకా టైం ఉంది అతను అంటూ ఉంటే గొర్రెల్లాగా అవును అవును అంటా ఉన్నారు. కానీ కొంతమంది ఆపండ్రా బాబు, ఫేమస్ అవటం కోసం ఈ మనిషి ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి అనుకున్న లేరు, ఆలోచించడం లేరు, ఉన్నా సార్ చాలా తక్కువ. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మనకెందుకు ఇవన్నీ చెప్పి వదిలేస్తున్నారు. జస్ట్ ఇందాక మరలా చూసా, సో అండ్ సో అతను చెప్పిన జాతకం నిజం కాబోతుందా, నయనతార మరలా విడాకులు తీసుకోబోతుందా అని. నయనతార ఏం చేసింది, ఆమె చేసిన తప్పు ఏంటి ఇక్కడ? మిస్టేక్, ఐ థింక్ సో. మిస్టేక్ అంటే తెలియక చేసేది, తప్పు అంటే తెలిసి చేసేది. మిస్టేక్ సరిదిద్దుకోవచ్చు, తప్పుడు సరిదిద్దుకోలేం. సో మిస్టేక్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఆమె భర్త విఘ్నేష్ శివన్ని అన్ఫాలో అయ్యింది. ఆ ఇన్స్టాగ్రామ్లో 7.8 మిలియన్ అంటే 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆమె. విఘ్నేష్ శివన్ని అన్ఫాలో ఎందుకైంది ఏంటి అంటే ఒక్కసారిగా అందరికి మైండ్లోకి వచ్చింది సమంత. అండ్ గతంలో ఇలా ఎవరైతే విడాకులు తీసుకునే బ్యాచ్ ఉన్నారో ఈవెన్ నీహారిక కొన్నిదిలా ఇలా మరికొంతమంది విడాకులు తీసుకునే ముందు మనస్పర్ధలు వచ్చి అది విడాకుల ద్వారా ఇంకా రూట్లోకి వెళ్ళబోతున్నప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ అన్ఫాలో చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు కలిసి ఉన్న పిక్స్ తీసేస్తారు. అలా నయనతార వాళ్ళ హస్బెండ్ అన్ఫాలో చేసింది అంటే ఇంకేముంది, విడాకులు తీసుకోబోతుంది అని మొదలెట్టారు. విఘ్నేష్ శివనేమో ఈవెన్ అన్ఫాలో చేయాలి, అలాగే ఉన్నాడు. దీనికి శ్రేయ యొక్క మరి మాజీ భర్తలో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు విడాకులు నిజమా అబద్ధం ఇప్పుడే నాకు క్లారిటీ లేదు. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఇలా శ్రీజ ఫస్ట్ అతను అన్ఫాలో చేసిన అతను అన్ఫాలో చేయలేదని, ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను అన్ఫాలో చేసిన, ఇది ఒకట. సో ఇప్పుడేంటి ఇక్కడ విఘ్నేష్ నేను అన్ఫాలో చేయలేదు అంటే ఈమె కోపంగా ఉంది నయనతార అతని మీద. దట్టు ఆమె పోస్ట్ పెట్టిందని, నేను పోస్ట్ ఎక్కలేదు, బట్ ఆమె మన వాట్సాప్ స్టేటస్ పెడతాం 24 hours అన్నట్టు, అండ్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో అన్నట్టు పెట్టుకొచ్చింది. ఏమని ఆమె ఎప్పటికీ చెప్పేది ఏ రకంగా కన్నీళ్ళు ఉబికి వస్తూ ఉన్నా ఇది తనదని, ఇది తాను సంపాదించిందని అన్నట్టుగా ఇంగ్లీష్లో ఒక 2 లైన్స్ అలా పెట్టింది. దానికి మన తెలుగులో రకరకాలుగా అర్థాలు రాసుకుంటా పోతారు. నేను షాక్ అయ్యా, ఏంట్రా దీనికి ఇంత అర్థం ఉందా అని చెప్పేసి. మేబీ తను ఉపికి వస్తున్న కన్నీళ్లతో కూడా శాశ్వతంగా ఎప్పటికీ చెప్పగలదు ఇది నేను సాధించాను, ఇది నేను పొందాను, ఇది నాది అని. దట్ మీన్స్ ఆమె స్ట్రాంగ్గా చెప్పింది. మేబీ విఘ్నేష్ శివన్కి ఆమెకి ఏదైనా గొడవ అయి ఉండొచ్చు. వాళ్ళకి 2022 జూన్లో పెళ్ళైంది. లాస్ట్ ఇయర్ వచ్చే సరగదిర పిల్లలు కూడా ఉన్నారు. దాని ద్వారా పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాల్సిందో ప్రూవ్ చేసుకున్నారు. సో ఫైనల్లీ వాళ్ళ పిల్లలతో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో ఉబ్బికి వస్తున్న కన్నీళ్లతో కూడా ఆమె చెప్పగలదు ఎప్పటికి కూడా ఇది నాది అని, ఇది నేను సాధించానని, ఇది నేను పొందానని అంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది, అందుకే అతన్ని అన్ఫాలో చేసింది. అండ్ ఆ పోస్ట్ కూడా అలా పెట్టింది, నాట్ పోస్ట్, ఆ స్టేటస్ కూడా అలా పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. రైట్, ఇంకో త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు. ఈ మధ్య విఘ్నేష్ శివన్కి ఫ్లాపులు పడుతూ ఉన్నాయి. అండ్ నయనతారకేమో ఇప్పటికే మంచి మంచి హిట్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా జవాన్ సూపర్ డూపర్ హిట్. ఇలా చెప్పుకుంటే లేడీస్ సూపర్ స్టార్ ఈమె. అండ్ ఆఫ్ కోర్స్ రీసెంట్గా త్రిష వచ్చేసి ఇప్పుడు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే మంచి మంచి ఆఫర్లు ఆమెకు వస్తూ ఉన్నాయి. అవునన్నా కాదన్నా మన సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన తెలుగు, తమిళ, సౌత్ ఇండియా సైడ్ చూసుకుంటే ఒక హీరోయిన్కి పెళ్ళైంది, పిల్లలు పుట్టారంటే సరోగసినా లేదన్నప్పుడు డైరెక్టా వాటెవర్ ఇట్ ఈస్, ఆఫర్లు అయితే తగ్గుతున్నమాట అయితే వాస్తవమే. అలా ఇప్పుడు 90 వరకు నెమ్మదిగా ఆఫర్లు తగ్గడం మొదలైంది, త్రిషాకి పెరగడం మొదలైంది. సో ఈ మనస్పర్ధలు రావడం మొదలైంది ఫ్యామిలీలో అని మొదలెట్టున్నారు. నేను చెక్ చేస్తే విఘ్నేష్ శివని ఈమెని అన్ఫాలో చేయలే. దట్ మీన్స్ ఆమెని ఇతను ఫాలో చేస్తూనే ఉన్నాడు. ఇక కాసేపుడికి ఆమె ఇవన్నీ చూసి ఓరు దేవుడా, టెక్నికల్గా ఏదో తెలియక జరిగిందిరా ఇది, దీనికి ఇంత కంపు చేశారేంట్రా బాబు అని చెప్పేసి ఇమీడియట్గా మరలా విఘ్నేష్ శివని ఫాలో అయింది. దట్ మీన్స్ కథం ఏంటి,
రూమర్ల కథం. రియాలిటీ ఏంటి? ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతను విఘ్నేష్ శివన్ అన్ఫాలో అయింది. సో ఇదంతా చూసి ఓరి దేవుడా ఏంద్ర ఎంత అయిందని చెప్పేసి అనుకుని మరలా అతను ఫాలో అవడంతో అంత కూల్. అండ్ ఆ పోస్టులు అవన్నీ కూడా స్టిల్ వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వాళ్ళ పిల్లలతో ఫోటోలు అన్నీ హ్యాపీగా అన్నీ బాగానే ఉన్నాయి. రాత్రి ఏదో బుక్ చదువుతున్నా లేదన్నప్పుడు ఏదైనా ఎమోషనల్లోనో ఆ స్టేటస్ పెట్టింది. మరి తెలుసో తెలియకో అన్ఫాలో అయింది, అగైన్ ఇప్పుడు ఫాలో అయింది. సో మ్యాటర్ అంతా కూల్. దయచేసి ఇప్పటికైనా జాతకాలు తెలియకుండా అది చెప్తాం ఇది చెప్తాం అంటూ అది జరిగింది ఇది జరిగింది ఎవరైతే చెప్తున్న వారిని మీరు నమ్ముతూ ఉన్నా, వారిని ఎంకరేజ్ చేస్తున్న యూట్యూబ్ని మీరు చూస్తూ ఉన్నా, ఆ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నా, చేతులారా మీరు కూడా ఏంటి బ్లైండ్గా ఉండి అవతల వాళ్ళు ఏది చెప్తే దాన్ని నమ్ముతున్నట్టే లెక్క.